2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమాలిచ్చిన జోస్తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకే 109. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. బాబీ తీసే సినిమాలలో ఒక ప్రత్యేక ఐటెం సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాబీ గతంలో ఎన్టీఆర్తో జైలవకుశ సినిమా చేయగా ఈ మూవీలో స్వింగ్ జరా ఐటెం సాంగ్ ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు టాక్. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. సితారా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, ఎస్ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించే అవకాశాలున్నాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. బాబీ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. అందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటెల ప్రత్యేక గీతం చేశారు. ఇప్పుడు ఈ బాలకృష్ణ సినిమాలో కూడా ఆమెను తీసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ ఊర్వశి రౌటెలపై బాబీ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. సీన్లతో పాటు సాంగ్ కూడా ఉంటుందని టాక్. గతేడాది జూన్ 10న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడు ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. గొడ్డలి, సుత్తి, కత్తి ఒకటేమిటి, ఎన్బీకే 109 కాన్సెప్ట్ పోస్టర్లో మారునాయుధాలు చాలా ఉన్నాయి. దానికి తోడు వాలెన్స్ గా విజిటింగ్ కార్డ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేశారట. కత్తులతో పాటు ఆ సూట్ కేసులో మందు బాటిల్ కూడా ఉంది. అది మ్యాన్షన్ హౌస్ బాటిల్ కావడం విశేషం. అలాగే సిగరెట్ డబ్బులకు చోటు కల్పించారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీలో తమన్నా ఐటెం సాంగ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.